ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః. లలిత సహస్రనామంలోని 33వ నామం కామేశ్వర ప్రేమ రత్న మణిప్రతిపణస్థని. ఇది 16 అక్షరాల నామం. ఈ నామంతో అమ్మవారికి నమస్కరించినప్పుడు కామేశ్వర ప్రేమరత్న మణిప్రతిపణస్థన్యై నమః అని చెప్పాలి. ఓం కామేశ్వర ప్రేమరత్న మణిప్రతిపణస్థన్యై నమః. 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 ప్రతిపదార్థం: కామేశ్వర అంటే కామేశ్వరుని యొక్క, ప్రేమ అంటే ప్రేమ అనడి, రత్న శ్రేష్టమైన, మణిని పొందుటకై ప్రతిపణ బదులు ఇచ్చు వస్తువులుగా అయిన స్తనములు కలది. అమ్మవారి స్తనముల గురించి ఇక్కడ వివరింపబడి ఉంది. కామేశ్వరిని అంటే ఇంతకు ముందు చెప్పినట్టు శివుడు మహాపూర్ణంగా ఉన్న కామం సృష్టించాలి అన్న పూర్ణ కామంతో ఉన్న రూపాన్ని కామేశ్వరుడు, మహాకామేశ్వరుడు అంటూ ఉన్నాం. అంటే శివుడు. కామేశ్వరుని ప్రేమ అనే రత్నాన్ని పొందడం కోసం తన స్తనరత్నాలను అందుకు బదులుగా పరమేశ్వరునికి ఇవ్వడానికి అమ్మవారు అంగీకరించిందట. ఇద్దరూ ఇలా ఒకరి వస్తువులను మరొకరు ఇచ్చిపుచ్చుకోవడానికి ఒప్పుకున్నారు. కాబట్టి ఆయా వస్తువులపై పూర్తి అధికారం కొన్నవారికి చేకూరి స్వంతమవుతాయి. ఇంకొకరికి వాటిపై హక్కు ఉండదు. కాబట్టి అయ్యవారి ప్రేమ ఇంకా అమ్మవారికి ఒక్కదానికే. ఇంకెవరికీ ఆ ప్రేమ గాని, ప్రేమలో భాగం గాని లేదు. ఇది అయ్యవారి ఏకపత్ని వ్రత తత్వాన్ని తెలియజేస్తుంది. అలాగే అమ్మవారి స్తనరత్నాలు అయ్యవారికి మాత్రమే చెల్లుతాయి. ఇది అమ్మవారి పాతివ్రత్యాన్ని సూచిస్తుంది. ప్రతిపణంగా ఏ వస్తువులనైనా పెట్టవచ్చు, కానీ స్తనాలనే పెట్టడంలో ఔచిత్యం ఉంది. అమ్మవారిపై గల తన ప్రేమనంతా వ్యక్త రూపంలో తీసుకురావడానికి అమ్మవారి గర్భంలో ప్రవేశించి పుత్రుడుగా లేదా పుత్రికగా జన్మిస్తాడు. ఆత్మా వై పుత్ర నామాసి అని చెప్పి ఉంది వేదంలో. శైశవ దశలోని ఆ పుత్రరత్నాన్ని పెంచి దక్కించుకోవడం కోసం అందుకు ప్రతిగా అమ్మవారు ఆ శిశువుకు తన స్తన్యాన్ని జీవనాధారంగా ఇచ్చి పోషిస్తుంది. అంటే తరువాత పుట్టబోయే తన కోసం శివుడు అమ్మవారి స్తనద్వయాన్ని ముందే జాగ్రత్తగా పడి కొనుక్కున్నాడన్నమాట. అలాగే కామేశ్వరుడే పుత్రునిగా తనకు పుట్టాలని, ఆయన ప్రేమని ఇంకొకరికి దక్కనీయకుండా స్తనాలనిచ్చి దక్కించుకుంది అమ్మవారు. అందుకే మిగతా అవయవాలు ఎన్ని ఉన్నా స్త్రీలకు స్తనాలే నిజమైన మాతృకా చిహ్నాలు. అమ్మవారు ఈ ఇచ్చిపుచ్చుకోవడాల్లో ఒక రత్నానికి బదులు 2 రత్నాలు తనకు వస్తాయి కాబట్టి కామేశ్వరుడు ఈ బేరాన్ని వదులుకోడు. పొందిన తర్వాత తన నుండి పోనివ్వడు. అలాగే ఎంతో అదృష్టం ఉంటే కానీ ఎవరికీ దక్కని కామేశ్వరుని ప్రేమ అనే ఒకే ఒక దివ్యమైన రత్నాన్ని పొందేటప్పుడు భౌతిక స్తన రత్నాలను బదులుగా ఇస్తే ఏమి అని ఆనందంతో ఈ బేరానికి ఒప్పుకొని కామేశ్వరుని ప్రేమరత్నాన్ని పూర్తిగా దక్కించుకుంది అమ్మవారు. ఏతావాతా చెప్పేదేంటంటే, ఈ అమ్మవారి దివ్యమైన పవిత్రమైన దాంపత్య ఫల సంతానమే ఈ ప్రపంచం మొత్తం. ఈ ప్రపంచంలో భార్యాభర్తలైన వారందరూ ఇదే రకంగా పాతివ్రత్యాన్ని, ఏకపత్ని వ్రతాన్ని కలిగి ఉండాలనే సూచన ఈ నామంలో ఉంది. ఇంకొక చిత్రమైన అన్వయం కూడా ఈ నామంలో ఉంది. వ్యక్త సృష్టికి కావలసిన ఆకార, గుణ, పరిమాణ, శబ్ద, స్పర్శ, రూప, రస, గంధాలతో ఉండే భౌతిక సంపదను సూచించే తన స్థనాలను అమ్మవారు పరమేశ్వరునికిస్తే, వీటి భౌతిక తత్వానికి అతీతంగా ఉండి వాటికి సార్థకతను చేకూర్చే హృదయ లేదా ఆత్మ సౌందర్య గుణాన్ని సూచించే తన ప్రేమను అమ్మవారికి ఇచ్చాడన్నమాట. ఈ రెంటి కలయిక వలన వ్యక్త సృష్టి సాధ్యమై పరిపూర్ణత్వం పొందినదవుతుంది. జీవికి దేహం ఉండాలి, ప్రేమ ఉండాలి. ఈ రెండింటిలో ఏ ఒక్కటి లేకపోయినా సృష్టి పరిపూర్ణమవదు అని అర్థం. మొత్తం మీద ఈ నామానికి కామేశ్వరుని యొక్క ప్రేమ అనే శ్రేష్టమైన రత్నాన్ని పొందడం కోసం అందుకు బదులుగా తన స్తనరత్నాలను ఇచ్చినది అని
రెండవది భౌతిక స్తన రత్నాలను ఇచ్చి, భౌతికానికి అతీతమైన పరమేశ్వరుని ప్రేమరత్నాన్ని పొందింది అనే అర్థాలు ఈ నామానికి చెప్పుకోవచ్చు. ఏతత్ సర్వం ఫలం శ్రీ సద్గురు చరణారవిందార్పణమస్తు.